సో ఈమె వచ్చేసి సెకండ్ క్యాండిడేట్ అనమాట. సో మేయర్ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తున్న సెకండ్ క్యాండిడేట్ ఈమె ఓట్ ఫర్ నాటలీ క్యాంప్బెల్ టు బీ యువర్ నెక్స్ట్ మేయర్ ఆఫ్ లండన్. సో ఈ క్యాండిడేట్ పేరు వచ్చేసి నాటలీ క్యాంప్బెల్ అనమాట. లుక్స్ లైక్ సమ్ ఆఫ్రికన్ సిటిజన్ అనమాట. సో ఈమె వచ్చేసి ఇండిపెండెంట్ co-CEO ఆఫ్ bellu.org యూనివర్సిటీ ఆఫ్ ఛాన్సలర్ ఈమె. సో యూనివర్సిటీ ఛాన్సలర్ అనమాట. సో ఏ యూనివర్సిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయరు వాళ్ళు. సో ప్రైవసీకి వదిలేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే 58% ఆఫ్ లండనర్స్ డిడ్ంట్ ఓట్ ఇన్ 2021. If 1.5 million of US vote for if 1.5 million of us vote for change and a better London, then I will be your next mayor of London. సింపుల్గా ఇచ్చేసింది. ఈమె చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసింది, అంటే స్లోగన్ టైప్ అనమాట. సో 1.5 million of us vote for change and better London, I will be your next mayor of London అనమాట. ఏంటంటే వాట్ విల్ యూ ఓట్? డెలివర్ ఫర్ లండన్, గుడ్ హోమ్స్ అండ్ హ్యాపీ నైబర్హుడ్స్, సేఫ్ స్ట్రీట్స్ అండ్ లోకల్ పోలీస్, వెల్ కమ్యూనిటీస్ అండ్ బెటర్ లైఫ్స్. అందరిది సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఒక 2 పాయింట్లు అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. ఏదో మనం రెజ్యూమ్ అప్డేట్ చేస్తాం కదా, అట్లా ఉంటుందన్నమాట. ఏమేమి ఇస్తుంది అంటే, ఒకవేళ ఏమో గెలిస్తే కనుక గుడ్ హోమ్స్ అండ్ హ్యాపీ నైబర్హుడ్స్, సేఫ్ స్ట్రీట్స్ అండ్ లోకల్ పోలీస్, సేఫ్ స్ట్రీట్స్ ప్రొవైడ్ చేస్తాను, లోకల్ పోలీస్ అండ్ సేఫ్ స్ట్రీట్స్, వెల్ కమ్యూనిటీస్ అండ్ బెటర్ లైఫ్స్ అనమాట. వై ఓట్ ఫర్ మీ? నాకు ఎందుకు ఓట్ చేయాలి? ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ పార్టీ పాలిటిక్స్ అండ్ సోలీ ఫోకస్డ్ ఆన్ మేకింగ్ రియల్ చేంజెస్ విత్ యూ అండ్ ఫర్ యూ. నేను పార్టీ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటాను. మొత్తం ఫోకస్ వచ్చేసి నిజమైన మార్పు కోసం, నేను లండన్ నిజమైన మార్పు కోసం నేనైతే ఇక్కడ కృషి చేస్తాను అని మెన్షన్ చేసిందామా. యాజ్ అ లండనర్, ఈమె లండన్ సిటిజన్ who wants to fall in love with London again, as a CEO who knows how to fix tough problems, as a social entrepreneur who believes in the power of community. ఇదన్నమాట. సో ఇవి ఏం చేస్తుందంటే, యాజ్ ఎ లండనర్ హూ వాంట్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ లండన్ అగైన్. ఈమె ఏమంటుందంటే, ఒకప్పుడు లండన్ చాలా బాగుండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది, ఇప్పుడైతే లండన్ లేదు. నేను యాజ్ ఎ లండనీర్గా మళ్ళీ లండన్తో ప్రేమలో పడాలి, లేదా ఎవరైనా ప్రేమతో పడాలి లండన్తో అంటే ఏం చేయాలి? యాజ్ ఎ CEO హూ నోస్ టు ఫిక్స్ టఫ్ ప్రాబ్లమ్స్. ఈమె ఒక కంపెనీకి CEOగా ఉంది కాబట్టి, నేను ఒక కంపెనీ CEOగా నాకు తెలిసినన్ని సొల్యూషన్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకెవరికి తెలీదు అన్నట్టు చెప్తుంది ఏమో. ఒక సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా పవర్ ఆఫ్ కమ్యూనిటీలో నాకు తెలుసు ఎలా బిలీవ్ చేయాలి, దాంట్లో ఏం మార్పులు తేవాలనేది నాకు తెలుసు అని చెప్తుంది. మై ప్రామిస్ టు ఎవ్రీ లండనీర్. గుడ్ హోమ్స్ అంటే ఏంటి, ఏమేం చేస్తుంది? మై ప్రామిస్ టు ఎవ్రీ లండనీర్ అనమాట. గుడ్ హోమ్స్ అంటే, యూ విల్ సీ 40,000 affordable homes being built, not just to buy but also a rent. As part of my commitment to making sure everyone has a good home, I am determined to end youth homeless in London in my first 4 years. Homeless is a political choice. Homelessness is a political choice. నేను గెలిచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి 40,000 అఫోర్డబుల్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం మీరు చూస్తారు. అవి కొనటమే కాదు, దాన్ని మీరు రెంట్కి తీసుకోవచ్చు లేదా రెంట్కి ఉండొచ్చు. అందులో నా కమిట్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్గా ఉంటాను. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ఎప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్లో అని చెప్తుందన్నమాట. మీరు ఉంటారా ఉండరా అందులో అనేది మాత్రం నా చాయిస్ కాదు, అది మీ చాయిస్ అని చెప్తుంది. సేఫ్ స్ట్రీట్స్ అంటే ఏంటి? యూ విల్ నో ద నేమ్ ఆఫ్ యువర్ లోకల్ పోలీస్ ఆఫీసర్ బికాస్ దే విల్ బి బ్యాక్ ఆన్ యువర్ హై స్ట్రీట్స్ ఇన్ 320 new neighborhood centers that also have community support services co-located on site. Let's use our empty shops to make every street feel safer. You will know the name of your local police officer because they will be back on your high streets in 320 new neighborhood centers that also have community support services co-located on site and better lives. ఏమేం ప్రొవైడ్ చేస్తాను? బెటర్ లైఫ్స్ అంటే నేనేం ప్రొవైడ్ చేస్తాను అని చెప్తుంది ఈమె. యూ విల్ ఫీల్ ద బజ్ ఆఫ్ లండన్ అగైన్. ఐ విల్ ఫియర్స్లీ బ్యాక్ freelancers and entrepreneurs and ensure that every young person has a high quality job that meets their ambition.
బెటర్ లైఫ్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అర్హులు, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ ఒక డ్రీమ్స్కి రీచ్ అవ్వడానికి నేనైతే కృషి చేస్తాను. ఫ్రీలాన్సర్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా సరే భయం లేకుండా మీరు మీ జాబ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను అని చెప్తాను. లండన్ విల్ బి అ వరల్డ్ లీడర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్షిప్ అండ్ హ్యావ్ ఎ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్. ప్రస్తుతం లండన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది టూ కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బస్సు ఎక్కిన తర్వాత ఫస్ట్ 1 hour 1.75 pounds కట్ అవుతుంది. నువ్వు 10 నిమిషాలు ట్రావెల్ చేయి, 5 నిమిషాలు ట్రావెల్ చేయి, 1.75 pounds అయితే కట్ అవుతాయి అనమాట. అది ఇక్కడనే కాదు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని డైరెక్షన్స్లో కూడా. యాజ్ అన్ ఇండిపెండెంట్ మేయర్ ఐ విల్ టేక్ ఎ zero BS అప్రోచ్ టు రీబిల్డింగ్ ది లండన్. I will be honest about the trade-offs and tell you where every penny of the budget is being spent. I will work with you, not against you. సో ఇవ్వండి వీళ్ళు చేసిందనమాట. నేను ఇండిపెండెంట్ మేయర్గా నేను బిఎస్ అప్రోచ్ మోడల్లో లండన్ని రీబిల్డ్ చేస్తాను. నేను హానెస్ట్గా ఉంటాను. నేను మీకోసం ఖర్చు పెట్టింది ప్రతిదీ కూడా పబ్లిక్కి ప్రతిసారి రిపోర్ట్లు పెట్టి మీకు చూపిస్తాను. ఏ పైసా ఎంత ఖర్చు పెట్టాను, దేనికి ఖర్చు పెట్టాం అనేది. నేను ఎప్పుడు మీతోనే వర్క్ చేస్తాను, మీకు అగెనెస్ట్గా వర్క్ చేయను అని చెప్తుందనమాట. సో ఇదండి ఈమె యొక్క మేనిఫెస్టో అయితే ఇదనమాట.